జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. శని 3వ స్థానంలో ఉండటం అనేది చాలా మంచి విషయము. మంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా, ధన పరంగా చాలా సంతోషంగా ఉంటారు. హెల్త్ పరంగా కూడాను చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అనేది. ఎందుకంటే మీకు 6వ స్థానంలో గురు భగవానుడు రాబోతున్నారు. 12వ స్థానం అధిపతి అయిన గురువు 6వ స్థానంలో రావటం మూలంగా విపరీతమైన రాజయోగం అంటూ ఇస్తారు. గురువు సంతోషానికి కారకుడు, ధనానికి కారకుడు. అలాంటి గురువు మీకు 6వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలంటూ చూస్తారు. ఎవరైనా సరే మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడతారంటే కనుక ఈ వారం అనేది మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుజుడు 7వ స్థానంలో నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. కుజుడు మూలంగా మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ వారంలో చిన్న సమస్య పెద్ద సమస్యగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమాధిపతి అయిన సూర్యుడు మే 14వ తారీఖు నుంచి 5వ స్థానానికి రాబోతున్నారు. కోర్టు కేసు విషయాల్లో విజయాలు సాధిస్తారు. సడన్గా మనీ రావటం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా మంచి సమయం. మీకు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీసా కూడా క్లియర్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మౌనంగా ఉండటానికి ట్రై చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు మీకు మంచి చేయబోతున్నారు. అన్ని విషయాల్లోనూ మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.